ముందడుగు 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 వేద్దాం. కష్టాలే వచ్చినా, కన్నీరే కార్చినా, ఉప్పెనలు వచ్చినా, ఊపిరే పోయినా ముందడుగు 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 వేద్దాము అంటూ ఈ యొక్క ప్రస్థానం మొదలైంది. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబావారి దివ్య శ్రీచరణ సన్నిధికి శతకోటి నమస్సుమాంజలు అర్పిస్తూ ఈ శుభ సమయంలో మరొక డివైన్ డెఫడిల్స్ భాగంతో మీ ముందుకొచ్చాను. బాబావారి దివ్య సంకల్ప అనుగ్రహము చేత 2006లో ప్రారంభించిన అభయ ఫౌండేషన్ ద్వారా అద్భుతమైనటువంటి ఆదర్శమైనటువంటి సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాము. 2006 నుండి నేటిదాకా 1.5 దశాబ్ద కాలముగా సేవయే శ్వాసగా మారింది, పనియే పూజగా మారింది, వృత్తిలో సేవా ప్రవృత్తి నిలిచింది, పయనమంతయు నివృత్తి వైపుగా మారింది అని చెప్పుకోవాలి. ఇక వేరే ఆలోచన, వేరే పని పాట ఏమీ లేదు. ఉద్యోగం చేయడము, ఆ ఉద్యోగంలో సంపాదించినటువంటి జీతపత్యాలంతా కూడా ఈ సామాజిక సేవా కార్యక్రమాలకు అంకితం ఇవ్వడంగా జరిగిపోయింది. నన్ను చూసి చాలామంది known and unknown, relatives or non-relatives, friends and enemies, everyone around started loving me, loving the work what I am trying to do in the name of our beloved Swami. స్వామి అంటే తెలియని వాళ్ళు కూడా వచ్చి చెయ్యి కలిపారు. మతం అంటే ఔన్నత్యము లేని వాళ్ళు కూడా ఈ మానవతా మతంలో తమ చేతులు జోడించారు. మతములన్నయు చేరి మంచినే బోధించు, తెలిసి మెలగవలయో తెలివితోడ, మతులు మంచివైన మతమేది చెడ్డది, వినుము భారతీయ వీరసుతుడా అని చెప్పిన స్వామివారి దివ్య వాక్కు వేదవాక్కుగా మారిపోయింది. అవర్ మిషన్ ఈస్ టు సర్వ్ విత్ ద హార్ట్ అనేటువంటి ఆ యొక్క ధ్యేయముతో, నేపథ్యంతో, లక్ష్యంతో, ఉద్దేశముతో ముందడుగు వేయడం మొదలుపెట్టాము. ఎంతోమంది ప్రప్రథమంగా కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి చేదోడు వాదోడుగా నిలబడ్డారు. నా చిన్ననాటి స్నేహితులు, నా కాలేజీ ఫ్రెండ్స్, మిత్రులు, బంధువులు ఇలా అందరూ కూడా జాయిన్ అయిపోవడము. తదనంతరము నేను ఎక్కడ ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో నాతో పాటుగా పనిచేస్తున్నటువంటి ఆ నిపుణులు, వృత్తి నిపుణులు అంటే ప్రొఫెషనల్స్ అందరూ కూడా చెయ్యి కలపడం. చెయ్యి కలుపుదాం, సేవ చేయ కదులుదాం, ముందడుగు 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 వేద్దాం. కష్టాలే వచ్చినా, కన్నీరే కార్చినా, ఉప్పెనలు వచ్చినా, ఊపిరే పోయినా ముందడుగు 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 వేద్దాము అంటూ ఈ యొక్క ప్రస్థానం మొదలైంది. స్వామి చెప్పినటువంటి ఆ సేవా కార్యములో నన్ను నేను 24/7 I involved myself, I engaged myself, I embraced myself into the godly work, treating every single good work is God's work. ప్రతి క్షణము సేవకై వెతుకులాట, ప్రేమించడమే బ్రతుకు బాట, సేవించడమే సత్యమైన మాట, సేవించడమే సత్యమైన మాట, పోయే లోపుగా ఆడాల్సినది ఆట అని నేను తలుచుకుంటాను. ఎవ్రీ డే ఈజ్ ద లాస్ట్ డే ఫర్ లైఫ్. ఈ ప్రాసెస్లో కొన్ని వందల వేల లక్షల మందితో మమేకమయ్యేటువంటి అదృష్టము స్వామి నాకు కల్పించారు. నిజానికి ఈ సేవా కార్యములకంతా కూడా నేపథ్యము స్వామి చెప్పిన సూత్రములు, స్వామి దగ్గర నేర్చుకున్నటువంటి సేవా తత్పరత, త్యాగనిరతి ఇవన్నీ కూడా ఆ గైడింగ్ పోస్ట్లలాగా నిలిచిపోయాయి, వీధి దీపాలలాగా దారి చూపాయి, కరదీపికలలాగా కరుణ చూపాయి అనుకోవాలి. నాకు బాగా గుర్తుంది. అంటే ఈ యొక్క అభయ సంస్థ ద్వారా చేస్తున్న ఎన్నో కార్యక్రమాలలో మొట్టమొదటి లబ్ధిదారులు ఎవరు అంటే స్వామిని నమ్మినటువంటి వాళ్ళే. స్వామే వాళ్ళని ఇలా దారి చూపించారు అని కూడా అనుకోవాలి. హైదరాబాదులో ఒకానొక ఎక్స్టెన్షన్ ఏరియాలో చిన్ననాడే భర్తను కోల్పోయినటువంటి ఒక మహిళామ తల్లి
స్వామి అంటే అహరహం అనుక్షణము తప్పించేటువంటిది. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో స్వామి భజన కార్యక్రమాలు చేసేటువంటిది. వాళ్ళ ఇంట్లో అయినా పూజ చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ యొక్క ఆ గదికి వెళ్ళి ప్రొద్దున మధ్యాహ్నం సాయంకాలం స్వామే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా భావించి స్వామికి ప్రార్థనలు చేసేటువంటి ఆ తల్లి తర్వాత కాలంలో షీ గాట్ అఫెక్టెడ్ క్యాన్సర్ అక్రాస్ హర్ బాడీ. చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. ఆర్థిక సహాయము చేయాల్సిన అవసరం ఉన్నది. ఐ గాట్ ద న్యూస్ ఆఫ్ దిస్. ఐ అప్రోచ్డ్ దిస్ లేడీ ఆస్కింగ్, అమ్మా, వీఆర్ దేర్ విత్ యూ, డోంట్ వరీ, స్వామి had sent me to you, let us go ahead. And we treated her at Basavatarakam Indo Cancer Hospital in Hyderabad. She recovered from the treatment. We could have spent some money, but I am sure this money has been powered by Swami in various means and ways. This is how health care is being taken up. హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ కింద గత 1.5 దశాబ్ద కాలము నుండి ఇప్పటిదాకా 800 మందికి ఆరోగ్య సేవ అందించే ప్రయత్నం జరిగింది. There were cases where we have spent 5,000 rupees to the cases where we have spent 10 lakhs of rupees. Humpty number of cases. You can't imagine cases of trauma, cases of cancer, cases of kidney transplantation, cases of heart attacks, cases of accidents. I remember how many people reprogrammed their lives with Abhaya Foundation healthcare initiatives. Thanks to Swami that he has shown us the way. How can we be of great difference? How can we be of some support to the people who are in dire need in the country? 2006లో అభయ ఫౌండేషన్ రిజిస్టర్ చేసినటువంటి మొదటి వారంలో I received a call from one wonderful Bal Vikas Guru in Godavari districts. తను ఒక లెటర్ రాసింది. She being a lecturer in the government college, degree college, she recommended one student who was incidentally the Balavika student, and she is very fond of this boy, but he was struck with 186 rank in Central University of Hyderabad. He was in need of 5,000 rupees per year as college fees. He approached us. I was totally stunned how Swami had sent the first beneficiary from Bal Vikas. It was 15 years back story. Today, this boy has transformed into a wonderful soldier of Abhaya. And he stood like a Abhaya Foundation trustee. Not only that, he became the Secretary General of Abhaya Foundation. Right now, he is serving Walmart MNC with 50 lakhs package. Such stories are in innumerable numbers. More than 900 students were being educated, and more than 900 students were supported by Abhaya Foundation since 2006. And I am happy that every alternative person who are in need are somehow connected to Swami, and Swami was the person behind them to reach out Abhaya Foundation. I remember 2008 or 2009 when Swami addressing the children of Anantapur district during the Parthi Yatra, all of the sudden Swami raised his voice. పిల్లలు, మీరు చాలా చాలా మంచి పిల్లలు, చాలా మీకు చాలా కష్టాలు ఉంటాయి. మీకు ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా చదువును మాత్రం విడవద్దు. మీకేం కావాలంటే అది మమ్మల్ని అడగండి, నేను మీకు చేస్తాను అని చెప్పారు. దిస్ డిస్కోర్స్ మేడ్ ఏ heavenly difference to more than 10 students who are in dire need of financial support, and somehow they were connected to Abhaya. All these 10 people, 10 children are now wonderfully settled in life. Since a decade or so, we were trying to support them. Right now, educational initiatives are supporting hundreds and hundreds of people every year. There were students whom we supported to become a chartered accountants, cost accountants, company secretaries, advocates,
computer professionals, business administration professionals, doctors, pharmacists, and people from every district approached. They were all somehow are connected to Swami and Swami's philosophy. We are happy that మంచి పిల్లలు ఈ అభయ సంస్థకి కనెక్ట్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా మనం సహాయం చేయగలిగాం కదా అని. I'm happy to say that one Balvika student is now pursuing her MS in gynecology in Maharashtra, and one fellow is a scientist, one fellow is a IAS faculty, one fellow is a chartered accountant, one fellow is a wonderful diagnostic professional in Apollo hospitals. Like this, there are hundreds of stories. Every story is connected to Swami. And when we were trying to serve in Cholemarri in Anantapur district, we got connected to two government school teachers. Later on, they were shifted to Erraguntla in Anantapur district. And wife being a private employee, they started a small school, Vignan school. But knowing our work, our aspiration, our devotion, they were in touch with us. And Vignan school was in great trouble, in financial difficulties. So they approached us. You know what? Keeping the wonderful attitude of these teachers, we supported this school and converted that as a free school, Abhaya Vignan School. 5 years we supported financially. And thereafter, as of date, more than 40 government schools in 4 states of South India, Andhra, Telangana, Karnataka, Tamil Nadu. We supported and more than 10,000 students being benefited in all these schools, 500 teachers being benefited. ఎంత చేసినా, ఏమి చేసినా, ఎక్కడ చేసినా, ఎలా చేసినా, ఏ విధంగా చేసినా, ఎక్కడో అక్కడో ఇక్కడో ఆ స్వామి యొక్క ఆ కరుణ, స్వామి యొక్క ప్రేమ, స్వామి యొక్క అనురాగము, స్వామి యొక్క వాత్సల్యము, స్వామి యొక్క ఆదరణము, స్వామి యొక్క ఆచరణము, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. And whenever I feel like, H stands for healthcare, E stands for education, A stands for awareness. It's all started. Wherever there is a possibility, our Sai devotees used to call us, "Sir, here is an opportunity. Kindly come and counsel the students." My dear friends, brothers and sisters of Sai fraternity, I would like to tell you, in the last 1.5 decades, more than 15 lakh kilometers traveled across the country, interacting with more than 25 lakhs of people in the last 2 decades. This all happened because of the spirit which is granted by Swami. And R stands for rural development. గ్రామ సేవయన్న రామ సేవయసుమి, రామరాజ్యమన్న ప్రేమమయమే, ప్రేమలేకయున్న క్షేమంబు లేదయ, సేవలేకయున్న శాంతి లేదు. This was the dictum that inspired, ignited the heart deeply. Then we took up the rural development, rural leadership as one of the initiatives of Abhaya Foundation. And we started working on various villages. In 4 states, more than 25 villages were supported to reprogramming their lives, their lifestyles. And then we understood more than city, more than Tier 1, Tier 2, Tier 3 cities, it is only the need is to be seen in the villages, not in the cities. So we started focusing on villages. As of now, more than 10,000 young ladies, young gents were supported with free skill development initiatives like computers, driving, tailoring, beautician, maggam, tie making, jute bags making, mobile repair technology, what not. Wherever there is a possibility, we are here to support. Can you imagine 10,000 families through these initiatives are benefited as of date? Why all these things? Normally, any NGO focus is always on service, but focus of Abhaya Foundation is not service. We go beyond service. సేవ ఎందుకు చేయాలి అని అనుకున్నప్పుడు, సేవ మనల్ని మనం మర్చిపోవడానికి చేయాలి అన్న స్వామి మాట గుర్తొస్తుంది.
సేవ మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి చేయాలన్న స్వామి మాట గుర్తొస్తుంది. దేర్ మస్ట్ బి నో ఫేమ్, నో నేమ్, నో పవర్, నో పొజిషన్ అన్నటువంటి ఆ ఆలోచన మమ్మల్ని దారి చూపిస్తూ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. పరివర్తనము అనేటువంటిది ఈ మిషన్లో ఉన్నది అనుకుంటాము. ఎవ్రీ ఇయర్ టేకింగ్ inspiration from blanket distribution during the winter, we have initiated Hunt the Winter project, wherein as of now more than 85,000 blankets were distributed in more than 12 states across the India. And during the summer, Hunt the Summer, more than 5,000 umbrellas were given to the roadside petty business fellows. You know, this all happening, and the more than 3 states are having the campuses of Abhaya Foundation as of date. మిత్రులారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, this all nothing but His grace. This all nothing but His direction. This all nothing but His love. This all nothing but His pure will, divine will. Abhaya is a replica of a divine hand. శ్రీ సత్యసాయినాథుడి దివ్య కరస్పర్శ చేత ఆవిర్భవించినదే అభయ ఫౌండేషను అని చెప్పి నేను ఎప్పుడు ఎలాంటి సందేహము లేకుండా చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. ఈ విశేషాలతో ఈ ఎపిసోడ్కి ముగింపు పలుకుతూ మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటిదాకా సెలవు. సాయిరామ్.